నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక బుర్ర తిరిగింది. రచన వియోగి గారు. ఇక కథలోకి వెళితే, సుబ్బారావు గాల్లో తేలిపోతున్నాడు. ఆ రోజు భలే మంచి రోజు అని పాడుకుంటూ మహా హుషారుగా 2 చక్రాల బండి మీద భలే జోరుగా ఊరంతా తిరుగుతున్నాడు. అలా తిరుగుతుండగా సమీపంలో ఉంటున్న మూలశంక ముకుందం గుర్తొచ్చాడు. అతను ఇతనికి బాల్యమిత్రుడు, ఒక వ్యాపారి. అడపాదడపా కలుసుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు కాలమును చంపటానికి. అతను ముక్కుసూటి మనిషి కూడా. మూలశంక ముకుందం ఇంటి ముందు బండి దిగి జాగ్రత్తగా దాన్ని ఒకచోట నిలిపి లోనికి నడిచాడు. ముకుందం బాసింపట్టు వేసుకుని పలహారం ఆరగిస్తున్నాడు. ఇతగాడిని చూడగానే అతగాడి మొహంలో కూసింత ఆనందం వెల్లివిరిసింది. తనతో పాటు తన ఆవిడ వంట తిని తరించటానికి ఒక బకరా దొరికాడని. రారా సుబ్బు, ఏంటి చపాతీ తింటావా అడిగాడు ఆప్యాయంగా. వద్దురా, ఇంటికి పోయి తినాలి, మా ఆవిడ చేసి ఉంటుంది, వేస్ట్ చేస్తే వాయం చేస్తుంది భయపడుతూ చెప్పాడు సుబ్బారావు. ఓర్ని, ఎంత వయసు వచ్చినా నీ పెళ్ళాంకు భయపడటం పోలా? ఆర్ని, నువ్వు నీ పెళ్ళాంకు కాక ఇంకెవరి పెళ్ళాంకు భయపడతావేంటి విస్మయంగా అడిగాడు సుబ్బారావు. ఏమేవ్ ఆండాలు, మన సుబ్బుకు మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ వేడిగా పట్టుకురా కేక పెట్టాడు లోపలికి మూలశంక ముకుందం. అరే, ఇప్పుడే తాగొచ్చానులేరా, చెల్లాయికి శ్రమ ఎందుకిస్తావు? నువ్వు గట్టిగా అనమాకురా, నీకిస్తూ కంపెనీ కోసం నాకు తెస్తుంది, నేనడిగితే ఎన్ని కాఫీలు తాగుతారని కోప్పడుతుందిరా చిన్నగా భయంగా చెప్పాడు అసలు సంగతి మూలశంక ముకుందం. హార్ని, వ్యాపారంలో ఇన్ని లక్షలు సంపాదిస్తూ కాఫీ తాగటానికి కూడా భయపడతావా కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు. అంతే నాయనా, గృహమంత్రి ఏం చెబితే అలా వింటేనే మనకు దినం సజావుగా సాగిపోతుంది. ఎందుకు, ఏంటి విశేషం, ఎలా ఊడిపడ్డావు? ఈరోజు నాకు గొప్ప సుదినం. ఒక ప్రముఖ ఆంధ్ర తెలుగు పత్రికలో నా పెద్ద కథ ప్రచురింపబడింది. దానికి ప్రఖ్యాత చిత్రకారుడు బాలి బొమ్మ రంగుల్లో వేశారు. చాలా అందంగా ఉంది బొమ్మ. కథ పెద్దదైనా ఎడిట్ చేయకుండా ఎడిటర్ గారు నా కథ ప్రచురిస్తూ గొప్పగా దాని గురించి పాఠకులకు పరిచయం చేశారు. అన్నట్టు అది దీపావళి ప్రత్యేక సంచికలో నా కళ నెరవేరింది ఆనందంగా చెప్పాడు సుబ్బారావు. మూలశంక ముకుందంలో ఎలాంటి చలనం కనిపించలేదు. ఏంటి, అర్థమైందా? దీపావళి సంచిక ప్రత్యేక సంచికలో నా ప్రత్యేకమైన కథ పడింది గర్వంగా మీసాలు తిప్పాడు సుబ్బారావు రచయిత. ఎంత ఖరీదు పెట్టి కొన్నావు? ఎన్ని కాఫీలు కొన్నావు అడిగాడు తాపీగా. అబ్బే, ఎంతో లేదు, 40 రూపాయలు పెట్టాడు. 150 పేజీల పుస్తకం. ఎంత ముచ్చటగా ఉందో. ఉండబట్టలేక 10 కాఫీలు నేనే కొన్నా, మా షాపుకొచ్చినవి. నీకో కాఫీ తెచ్చాను అంటూ భుజం మీది సంచిలోంచి ఓ కాఫీ తీసి అందించాడు. దానికి అతను ఆశ్చర్యపోలేదు. రచనల పిచ్చి ఇతనికుందని అతనికి తెలుసు. మూలశంక ముకుందం ముక్కుతూ పేజీలు అటు ఇటు తిరగవేశాడు కాసేపు. ఆండాలు వచ్చి పలకరించి ఇద్దరికీ కాఫీలు ఇచ్చి వెళ్ళిపోయింది. కాఫీ చప్పరించిన తర్వాత అడిగాడు ముకుందం. ఎంత ఇచ్చారేంటి? నేను ఎందుకిస్తాను, ఫ్రీగానే చేశారు చెప్పాడు సుబ్బారావు డబ్బులిచ్చి కథ వేయించుకోలేదన్నట్లు. నువ్వు ఇచ్చావని కాదురా అడిగింది, నీ కథ వేసినందుకు నీకు ఎంత గిట్టుబాటు అయిందని అడుగుతున్నాను ఆసక్తిగా అడిగాడు ఇంకోసారి. నీ మొహం, ఈ పత్రిక వారు ఏమీ ఇవ్వరు, దీనిలో పడటమే మన అదృష్టం. అందుకే కదూ 10 కాపీలు కొని అందరికీ పంచిపెడుతున్నాను. ఇంకెవరన్నా చదువుతారంటే చెప్పు, ఇంకో కాపీ ఇస్తాను సుబ్బారావు ఉవాచ. ముకుందం పడిపడి పకపక నవ్వాడు సుబ్బారావును చూసి. ఎందుకు నవ్వుతున్నావు? నా అదృష్టాన్ని చూసి అసూయపడుతున్నావా? అది కాదురా, పైసలు పుచ్చుకోకుండా ఫ్రీగా కథ రాసి గొప్పగా చెబుతున్నావు, సిగ్గులేదు అడిగాడు నిర్మోహమాటంగా ముకుందం మూలశంక. సిగ్గా, గర్వంగా ఫీల్ అవుతుంటేను చెప్పాడు సుబ్బారావు ఉబ్బిపోతూ. నీ మొహం, వాళ్ళు పత్రిక ఊరికే నడపలేరుగా. కథ టైపు చేసిన ఆపరేటర్కు డబ్బులు ఇస్తారు, చిత్రం గీసిన చిత్రకారుడికి డబ్బులు ఇస్తారు, ఎడిటింగ్ చేసిన ఎడిటర్కు డబ్బులు ఇస్తారు, మార్కెటింగ్ వారికి డబ్బులు ఇస్తారు, అమ్మిపెట్టిన షాపుల వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఆఖరికి కాపీ పంపాలంటే కొరియర్ వారికి కానీ పోస్టల్ వారికి కానీ డబ్బులిస్తారు. కానీ నీకు మటుకు హొళక్కి. కానీ నువ్వు లక్కీ అనుకుంటున్నావు వ్యాపారి మూలశంక ముకుందం ఆలోచిస్తూ చెప్పాడు. భలేవాడివే, అన్నీ డబ్బులతో కొలుస్తామా? ఈ ఆనందం ముందు వాళ్ళివ్వని కూసింత పారితోషికం ఎంత తేలిగ్గా తీసి పారవేశాడు రచయిత. పోనీలే, కథ పంపటానికి రాయటానికి ఎంత ఖర్చయింది అడిగాడు వ్యాపారి. పెద్దేమీ కాలేదులే, తెల్ల కాగితాలకు 25, పెన్నుకు 10 రూపాయలు, పోస్టేజీ కవరుకు 10 రూపాయలు, కొరియర్ ఛార్జీలు 40 రూపాయలు అన్నట్టు ఈ కథను డీటీపీ చేసి పంపానులే
అందుకు 500. 3 రావటానికి కాఫీలు టీలు తాగిన ఖర్చు 100. అంతా కలిపి పెద్దేమీ కాలేదులే. అయినా అన్ని డబ్బులతో ముడిపెడితే ఎలా? సుబ్బారావు చెప్పాడు. అందుకే డబ్బులు ఇవ్వని పత్రికకు కథ పంపవాకు. ఎలాగూ అచ్చులో పేరు చూసుకోవాలన్న జిల తీరిపోయిందిగా. ఉచిత సలహా ఇచ్చాడు అతను. చచ్చ, ఎంత మాట! రచయిత అన్నవాడు డబ్బుల గురించి ఆలోచించడు. కేవలం తన రచనలు వెలుగులోకి రావటం గురించి ఆలోచిస్తాడు. పారితోషికం గురించి పట్టించుకోకుండా నాలాంటి తెలుగు రచయితలు రాస్తూనే ఉంటారు. అలా సుబ్బారావు చెబుతుంటే నీ కర్మ అన్నట్లు చూశాడు మూలశంక ముకుందం. లోపల నుండి వీరి మాటలు ఆలకించిన ఆండాలు బయటకొచ్చింది. అన్నయ్య గారి సంగతి మీకు తెలియదులా ఉంది. తన కథ పడితే ఎంతైనా ఖర్చు పెడతారు. ఆ పత్రిక 10 కాఫీలం కర్మ 25 కొంటారు. అవును చెల్లెమ్మ, 400 పెట్టి 10 కాఫీలు కొన్నాను చెప్పాడు సుబ్బారావు గర్వంగా. అన్నయ్య గారు, నాకు ఇంకో 3 కాపీలు ఇవ్వండి అడిగింది. చూశావా ముకుందం, ఆదిరా సాహిత్య అభిమానం అంటే. తప్పకుండా ఇస్తాను చెల్లెమ్మ అంటూ ఓ 3 కాపీలు ఇచ్చాడు సంతోషంగా. మరి నాకేమి ఇస్తావురా సుబ్బు అడిగాడు ముకుందం మూలశంక. నీకు ఇంకా కాపీలు కావాలా సంతోషంగా అడిగాడు. అవి నేనేం చేసుకుంటాను? నేనడిగింది నాకెంత ఇస్తావని. చేత్తో సైగ చేశాడు ఎంత డబ్బులని. అరే, నేను నీకు ఇవ్వటమేంటి? వ్యాపారాలు చేసి కోట్లు గడించావు. నేను బేదుగుమ్మస్తాగా ఉండిపోయి అప్పుల పాలు అయ్యాను. నేను నీకు డబ్బులు ఇవ్వటమేంటి? ఎందుకోసంరా కుతూహలంగా అడిగాడు సుబ్బారావు. మరి కష్టపడి నీ కథ చదవాలి కదరా టెండర్ పెట్టాడు మృదువుగా వ్యాపారి. ఇష్టపడి చదువు, కష్టం పోతుంది సలహా ఇచ్చాడు రచయిత. పోతుంది నా అమూల్యమైన కాలం. అందుకే నష్టపరిహారంగా కనీసం ఓ 500 ఇస్తే సర్దుకుంటాను. పీసినారి వ్యాపారి మూలశంక ముకుందం నవ్వుతూనే సుబ్బారావుకు వాత పెట్టాడు. సుబ్బారావు బుర్ర తిరిగిపోయింది. చెల్లెమ్మ, నువ్వు బుద్ధిమంతురాలవమ్మా. నీకెందుకమ్మా 3 కాపీలు అడిగాడు సుబ్బారావు కుతూహలం ఆపుకోలేక. మరే అన్నయ్య గారు, నాకు ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు. మాకందరికీ ముగ్గులంటే భలే ఇష్టం. ఈ పత్రికలో ముగ్గులు బాగా వేస్తారు కదా, అందుకని అడిగాను. కలర్లో బాగా వేశారు ముగ్గులు ఆండాలు చెబుతుండగానే సుబ్బారావుకు ఇంకోసారి బుర్ర తిరిగిపోయింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.